హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశ విద్యా చరిత్ర 4 విద్యా విధానాలుగా చెప్పుకోవచ్చు. 1. ప్రాచీన యుగంలో విద్యా విధానం. 2. మధ్య యుగంలో విద్యా విధానం. 3. ఆధునిక యుగంలో విద్యా విధానం. 4. స్వాతంత్ర్యానంతరం విద్యా విధానం. ఫస్ట్, ప్రాచీన కాలంలో విద్యా విధానం గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలాన్ని మనం చరిత్ర తెలియని రోజుల నుంచి 12వ శతాబ్దం వరకుగా చెప్పుకోవచ్చు. చరిత్ర తెలియని రోజుల నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు వేదకాలంగాను, క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 500 వరకు ధర్మశాస్త్ర కాలంగాను, క్రీస్తుపూర్వం 500 నుంచి 1200 వరకు పురాణ కాలంగాను చెప్పుకోవచ్చు. వేదకాలం, ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలం, పురాణాలను కలిపి వేదకాలానంతరంగాను వర్గీకరించారు. వేదకాల విద్యా విధానము. వేద విద్యా విధానము. వేదం అన్న పదానికి మూల ధాతువు అయిన సంస్కృత పదం విద్. విద్ అనగా జ్ఞానాన్ని తెలుసుకొనుట. అందుకే వేదం అనగా జ్ఞానము అని అర్థము. వేదాలను సంహితాలు అని కూడా అంటారు. వేదాలని సంహితాలు, పవిత్ర గ్రంథాలు అంటారు. వేదాలు 4. 1. ఋగ్వేదము. 2. యజుర్వేదము. 3. సామవేదము. 4. అథర్వణ వేదం. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. అథర్వ వేదం అని తప్పుగా పడింది. ఋగ్వేదంలో ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తెలియజేస్తుంది. యజుర్వేదము ఇహపరలోక ఉన్నతి కలిగే కర్మలను వివరిస్తుంది. 3. సామవేదం గాన కళకు మాతృక. 4. అథర్వణ వేదం పౌర జీవనం, కుటుంబ జీవనం గురించి తెలియజేస్తుంది. వేద విద్యా విధానం హిందూ తాత్విక ఆధారాలపై విస్తరించింది. వేదకాలం నాటి సామాజిక వ్యవస్థ చతుర్వర్ణ వ్యవస్థ. 1. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణుల వ్యవస్థ ఏ విధంగా ఉండేది అంటే యజ్ఞ యాగాలు, బ్రహ్మజ్ఞానము, కర్మజ్ఞానము. క్షత్రియులదైతే యుద్ధ విద్యలు, ధర్మ పరిపాలన, రాజనీతి శాస్త్రం, దేశ రక్షణ. వైశ్యుల గురించి అంటే వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం, భూగోళం, గణితం. శూద్రులు అంటే సేవకు సంబంధించిన వాళ్ళు. ఈ చతుర్వర్ణ వ్యవస్థ కులాలను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడేదిగా బోధన జరిగేది. ఈ వేదకాలంలో బ్రాహ్మణులకు యజ్ఞ యాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం బోధించేవారు. క్షత్రియులకు రాజనీతి, ధర్మరక్షణ, దేశరక్షణ లాంటివి బోధించారు. వైశ్యులకు వాణిజ్యం, గణితం, భూగోళం బోధించారు. శూద్రులకు విద్య అక్కర్లేదని భావించారు. ఈ వేదకాలంలోని విద్య యొక్క ఆశయం ఏంటంటే చిత్తవృత్తి నిరోధం. ఈ చిత్తవృత్తి నిరోధం 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే 1 ఐహికం, ఉత్తమ వ్యక్తిగా మారడం.
దీన్నే అపార విద్య అంటారు. రెండవది ఆయుష్మికం అంటే మోక్షం పొందడం. దీన్ని పరవిద్య అంటారు. వేదకాలం నాటి విద్య యొక్క అంతిమ లక్ష్యము మోక్ష సాధన. ఈ వేద విద్యా విధానం గురించి పార్ట్ 2లో చూడండి. ఇంకా చాలా ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.